ఒరేయ్ చించాన్ గడి డోరేమోన్ గడి ఏం చేస్తున్నారు అసలు బయట? ఒరేయ్ చించాన్ డోరేమోన్ ఏం చేస్తున్నారు అసలు? ఒరే మునిగిపోయారు కదరా బాబు, మీరే ఏం చేస్తున్నారు అసలు? విందాం ఆగండి, ఏం చేస్తున్నారు? ఒరే డోరేమోన్ ఏం చేద్దాం రా, బోర్ కొడుతుంది అసలు ఈ రోజు అయితే నాకు అసలు. ఒరే ఏం రా ఈరోజు స్కూల్ పోవా ఏంటి? టైం అవుతుంది కదా నువ్వు. ఒరే నువ్వు గుర్తు చేయదురా, పీకే మామ ఇంట్లో లేనట్టున్నాడు. నువ్వు గుర్తు చేసావు అనుకో, పీకే మామకి మళ్ళీ సౌండ్ వచ్చి ఇనబడిందని కూరుక్కుంటూ వస్తాడు మళ్ళీ నన్ను పంపడానికి. ముందు ఆ సైకిల్ దరిద్రంగా ఉంది, పోవాలంటే నాకు సిగ్గే అవుతుంది. ఒరే ఎలా అయితే ఇప్పుడు పీకే మామ వచ్చాడనుకో, నన్ను ఇద్దరిని కలిసి ఎగిరి అందరూ చెప్తున్నా నేను. పద తొందరగా వెళ్దాం పద, నేను దింపేసి వస్తా పద, కావాలంటే నీకు సైకిల్ పైన అంత సిగ్గు అవుతాయి. ఒరే దాన్ని పక్కకు పెట్టి, కానీ నువ్వేం చేస్తున్నావు? అదేంటిది చేతులు అలా పట్టుకుని ఏం చేస్తున్నావు అసలు? ఒరే మనీ సేవ్ చేయడానికి లెక్కలేస్తున్నారా టోటల్ ఎన్ని పైసలు ఉన్నాయని చెప్పేసి. చూడు అసలు పైసలన్నీ అయిపోతున్నాయి అసలు. నిన్న మొన్న అది కొంటున్నాం ఇది కొంటున్నాం, అసలు పైసలన్నీ అయిపోతున్నాయి. పాపం పీకే మామ దగ్గర కూడా పైసలు లేవు. అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు, పైసలు ఎలా సేవ్ చేయాలని చెప్పి ఆలోచించుకుంటూ మొత్తం రాసి పెడుతున్న బడ్జెట్ మొత్తం. వామ్మో, మన ఇంట్లో పైసలే పైసలు కదా, బడ్జెట్ అంటే అసలు పేపర్లు సరిపోతలేవు కదా, అన్ని గణం ఉన్నాయి. పీకే మామ అసలు పనికి కూడా పోవట్లేడు, మనీ ఎక్కడున్నాయరా మన దగ్గర అసలు. ఒరే అందుకే కదా రాసి పెట్టేది. ఈ కొడుకు స్కూల్కి పోరా అంటే అది తప్పించి పని చేస్తాడు. ఒరే చించాన్ పోట్లేవేంటి ఈ రోజు? నా కొడుక పద, నేను దింపేసి వస్తా కావాలంటే. మామ నువ్వు ఎప్పుడు వచ్చావు మామ? ఎప్పటి నుంచి వింటున్నావు మీ మాట్లాడేది? నువ్వు ఎప్పటి నుంచి వింటున్నా అంటే స్కూల్కి పోనన్నావు కదా, అప్పటి నుంచి వింటున్నా. అరే యార్ కింద దుంకేసా, నా కొడుక ఆగరా పైకి వస్తున్నా. అరే మామ నువ్వు నీళ్ళు దుంకాల్సిన అవసరమే లేదు, నేను పోను ఈ రోజు. ఎలా రే ఏం మాట్లాడుతున్నావు? పోనేంట్రా, నువ్వు మొన్న కూడా 2 days డుమ్మా కొట్టావు, ఈ రోజు మాత్రం పోవాల్సిందే. నువ్వు ఏం కథలు పడకుండా దుబ్బై నా కొడుక, లేకపోతే నీకు ఇప్పటి నుంచి ఏమడిగినా కూడా ఇప్పి అని చెప్తున్నా. మామ ఇది దారుణం మామ, ఆ డబ్బా సైకిల్ వేసుకుని ఎవడు పోతాడు చెప్పు? అదేదో పూర్ణకాలం లెక్క మొత్తం అదేంటిది 3 decades అవుతుంది అనుకుంటా, మొత్తం 30 సంవత్సరాల సైకిల్ ఇచ్చి నాకు తొక్కమంటావు. మీ నాన్న తొక్కాడు, దాన్ని నువ్వు తొక్కావు, దాని తర్వాత నాకు ఇచ్చావు మామ. ఏంటి చెప్పు అసలు? అరే యార్ ఏంట్రా నువ్వు అసలు? యాంటిక్ పీస్ తెలుసా? అది అమ్మితే పక్కా 30,000 అలా వస్తాయి. యాంటిక్ పీస్ అసలు అంత పాతది, అది అర్థమవుతుందా? ఏమమ్మా 30,000 పక్కకు పెట్టు, ఎవడైనా శనగలు వస్తే శనగలు కూడా ఇవ్వడు. ఆడ అమ్ముకుని వస్తాడు కదా కొనుక్కోడానికి ఇనుప సామాన్లు, సో వాడికి ఇస్తే శనగలు కూడా ఇవ్వడు. అంత దరిద్రంగా ఉంది మన సైకిల్. నువ్వు దానికి 30,000 వస్తాయంటావు, ఏంటి మామ? అరే కథలు పడకుండా దొబ్బై నా కొడక. నువ్వు ఇప్పుడు సైకిల్తోనే ఏం పని ఉంది? మంచిగా సైకిల్ మొత్తం బానే ఉంది కదా, మంచిగా బ్రేక్స్ పడుతున్నాయి, ఇంకా టైర్ కూడా బానే ఉంది. దుబాయ్ తొందరగా ఎక్కి తీసుకొని వెళ్ళిపో, స్కూల్కి టైం అవుతుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే ఎంత రే, ఇంకా నీకు 10 minutes ఉందిరా, తొందర తొక్కుండా దుబాయ్ స్కూల్కి ఇంకెంతసేపు పడుతుంది చెప్పురా? స్కూల్ ఎంతసేపు ఉంది? రే నుంచి దగ్గర వెళ్ళిపోతావు, తొందరగా దుబాయ్ నుంచి దుబాయ్. మామ పక్క పోవాలంటావా నేను ఈరోజు? రే నా కొడక, నువ్వు ఇప్పుడు పోకపోయావు అనుకో, నీళ్ళలో ముంచి ఎగిరిదంతా చెప్తున్నా. పద తొందరగా పద, పో. ఈ డోరేమాన్ గడి ఇన్నే ఉంటాడు, పో నువ్వు ఒక్కడికి పోయి రాపో తొందరగా. మమ్మ వాడిని కూడా తీసుకొని పోతావా? రే డోరేమోన్ పదరా, నువ్వు కూడా రానాతోటి. ఒరే నేను బడ్జెట్ మొత్తం రాసుకుంటున్నాను, నువ్వు దుబాయ్ స్కూల్కి పోవాల్సిందే, నువ్వు నేను కాదు. దుబాయ్ తొందరగా. సరే మీ అందరి సంగతి నేను చెప్తా. ఇప్పుడైతే స్కూల్కి పోతా, దాని తర్వాత మీ సంగతి చెప్తా. ఫస్ట్ అయితే పోదాం పదండి గైస్, ఈ రోజు మనల్ని ఎలా వదలరు. ఏమంటారు పిల్లలు, అసలు ఏంది ఇలా జరుగుతుంది మనకి? పద ఇంకా స్కూల్కి అయితే తొందరగా పదాం. పద, ఇటు నుంచి పోవాలి, ఇటు నుంచి దగ్గర అవుతుంది, ఇప్పటికి లేట్ అయింది. పద తొందరగా వెళ్ళిపోదాం. అండ్ పిల్లలు ఎవరైనా ఇంకా లైక్ కొట్టపోతే సో అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా? మనమైతే తొందరగా స్కూల్కి అయితే పోదాం. అమ్మ బాబాయ్ లేట్ అయిందిరా బాబు, ఇంకా లేట్కి వెళ్ళామనుకో బయట వాచ్మెన్ వచ్చేసి రప్ప పీక్తాడు. రప్ప మొత్తం ఈ మొత్తం నానిపోయిద్ది. పద ఇక్కడ సైడే కదా. బాబాయ్ తొందరగా వచ్చేసా, అక్కడ నుంచి ఇక్కడ రావడానికి తొందర వద్ది, కానీ పోయేటప్పుడు ఏంటి వీళ్ళందరూ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అరే ఏంట్రా ఇంకా లోపలికి పోలేదేంటి? క్లాస్ స్టార్ట్ అవ్వలేదా ఏంటి? అరే క్లాస్ పక్కకు పెట్టరా, చూసావా మన నోబితగాడు కొత్త సైకిల్ కొన్నాడు. అసలు గేర్ సైకిల్ అంట, ఊర లెవెల్లో ఉంది అసలు. ఊర లెవెల్లో లేపి అప్పటి నుంచి తిప్పి చూపిస్తున్నాడు. అరే అవునరా, సైకిల్ మాత్రం బాగుంది. అరే ఎప్పుడు కొన్నావురా నోబిత? నీకెందుకురా పిల్ల బచ్చగా, నీకెందుకు అసలు? నీకు సైకిల్ తొక్కడానికి సైకిల్ అంతలో సైకిల్ తీసుకుని తిరుగుతున్నావు రోడ్డు మొత్తం. ఒరే నేను అడిగింది నీకు సైకిల్ ఒకటే కదరా, ఏదో ఆస్తి అడిగినట్టు చేస్తున్నావు ఏంటి? ఉట్టి ఒక్కసారి సైకిల్ తొక్కి చూస్తా అంటున్నా కదా ఎలా ఉందని చెప్పేసి, ఓ కథలు పడుతున్నావు ఏంటి? అదే చెప్పని కదరా నీకు, నా సైకిల్ దగ్గరికి పెట్టుకోకు, అసలు నా సైకిల్ పైన ఆచలే పెట్టుకోకు. నువ్వు మొత్తం గరీబ్ నా కొడుకు, నువ్వు పైసలుండో నీ దగ్గర ఏముండో, మీ మామ కూడా నీకేమి పియ్యడు. అసలు ఈ రోజు ఇడికి ఎందుకు వచ్చావురా స్కూల్కి? ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. దుబాయ్ ఇంటికి ఇంకెందుకున్నావు అసలు? నీ సైకిల్ చూడు, ఏదో 30 సంవత్సరాల సైకిల్ ఇంకా తొక్కుతున్నావు వేసుకొని. ఒరే నేను అప్పటి నుంచి మంచిగా మాట్లాడుతుంటే ఎందుకురా కథలు పడుతున్నావు? బెల్లు కూడా కొట్టేశారు నా కొడుకల్లరా. మీరేదో సైకిల్ ఏదో అమసపున్నని చూసారా? నేను నీకన్నా ముందు నుంచి నా దగ్గర సైకిల్ ఏదో ఇప్పుడు నిన్న మొన్న సైకిల్ కొనేసి కథలు పడుతున్నాను నా కొడుకల్లారా, ముగ్గురు. వరే హెచ్చించాను, ఎప్పుడు వచ్చామని కాదు, వచ్చామా లేదన్నట్టు, అదే కొన్నామా లేదన్నట్టు. ఓకే సరే నాకు అర్థమైపోయిందిలే, నువ్వు ఏదో ప్లాన్ చేద్దాం అనుకున్నావు, కానీ అది డైలాగ్ మొత్తం పోయింది.
ఎప్పుడు వచ్చామన్నది కాదమ్మా, వచ్చామా లేదా అనేది అది కదా. ఎప్పుడు కొన్నామన్నది కాదమ్మా, కొన్నామా లేదా అందాం అనుకున్నావు కానీ అది రాలేదు. సర్లే, మీకు పిల్ల బచ్చగాళ్ళు మీరు నన్ను అంటారు పిల్ల బచ్చ అని చెప్పేసి. సైకిల్ కొంటేనే తోపు అయిపోతారు అనుకుంటున్నారా మీరు? మా పీకేమని అడిగి ఇప్పుడు చూడు సైకిల్ మేకన్నా తోపు గేర్ సైకిల్ కొంటా అసలు చూడు, వేసి గేర్ వేసి తొక్కుతే బిడ్డ ఎగిరి పడతారు మీ ముగ్గురు అసలు అటు ఇటు. మీ మామ నీకు ఇప్పిస్తాడు, నేను చూస్తా. పోరా పో పిల్ల వచ్చగా, నీకు అసలు మీ మామ ఇప్పిస్తాయి కదా. మరి అదే మాట పినంటారా, మా మామ ఇప్పించడానికి చెడ్డి ఇప్పుకొని మొత్తం స్కూల్ మొత్తం తిరగాలి చెప్తున్నా. సరే సరే రా బాబు, నువ్వైతే ముందు పో. మరి నువ్వు ఏం చెప్తున్నారా, ఇప్పిస్తే ఏం చేస్తావు? ఒరే వాళ్ళ మామ ఇప్పియడ్రా ఊరుకో. రే రే రే, మా మామ ఇజ్జత్ మొత్తం తీయేస్తున్నారు పద. ఈ రోజు మామని ఇలా రెచ్చగొట్టేసి కొనిపించుకుందాం పదండి. వామో, ఆ నుంచి ఇడికి వచ్చేవారికి పోయేటప్పుడు తొందరగా పోయా, ఎందుకంటే కిందికి ఉంటుంది కదా. పైకి వచ్చేటప్పుడు మొత్తం చెమట కారిపోతుంది. మా బాయ్ ఏంద్రా బాబీ, కొత్త గుట్టలు ఉన్నాయి గైసి, పైకి ఎక్కించుకొని రావాలంటే సైకిల్తోనే అసలు ప్రాణాలు కష్టము. పదండి ఇంటికి వెళ్దాం. ఈ పీకే మమ్మకి చెప్పేసి అసలు ఏమన్నారో చెప్పేసి పీకే మమ్మకి రోషన్ రప్పించేసి సైకిల్ అయితే కొందాం. ఈరోజు మన ప్లాన్ సక్సెస్ కావాలి గైస్, అందరు కామెంట్ చేయండి అవ్వాలని చెప్పేసి. పదండి ఇప్పుడు వచ్చేసి మనకైతే పీకే మమ్మకి అడుగుదాం పదండి. పీకే మమ్మకి ఏదో కొట్టి రెచ్చగొట్టేసి సైకిల్ అయితే కొందాం. పీకే మమ్మని సైకిల్ ఎరుపప్ప సైకిల్ ఏదో అన్నారని చెప్పేసి చెప్తాం పదండి. ఏడన్నాడు ఇందాక ఇన్నుండే కదా నేను పోయేటప్పుడు. ఓ మామ నిన్ను నూబితగాడు ఏమన్నాడో తెలుసా అసలు? నీకు తెలుసా అసలు? ఒరే అది పక్కకు పెట్టు కానీ నువ్వెందుకు వచ్చావురా? పైకి మమ్మల్ని చెప్పాడు కదా స్కూల్కి పోమని చెప్పేసి, ఎందుకు వచ్చేసావు? ఒరే రక్కునుగా నువ్వు అన్ని మూసుకొని కూర్చో. మామ నీకు తెలుసా అసలు ఏమన్నాడు? ఒరే చెంచాను, నిన్ను స్కూల్కి పంపిస్తే ఏదో మళ్ళీ డైలాగులు పట్టుకొని ఇంటికి వచ్చావు కదా, ఏమన్నాడు చెప్పు, నేను చూస్తా. అదేదో ఉట్టిది కావాలి నా కొడుక, నేను ఇప్పుడు నూకేసి వస్తావు స్కూల్లో. మామ వాడు మనల్ని గరీబోలు అంటున్నాడు. మొత్తానికి గరీబోలు, పైసలు లేనోళ్ళు, అసలు సైకిల్ కూడా పైసలు లేవు వీళ్ళ దగ్గర, వీళ్ళేంటి మామ అని అంటున్నాడు. మామ వాడు అసలు వాడితో నేను ఛాలెంజ్ చేసి వచ్చా, నేను మంచి సైకిల్ కొంటే వాడు మొత్తం చెడ్డు ఎప్పుకొని స్కూల్ మొత్తం తిరుగుతా అన్నాడు. రే వాడి సైకిల్ నీకు సైకిల్ ఏందిరా బాబు, ఇల్లు సైకిల్తోనేంద్రా పొద్దు సైకిల్లో పెట్టవేంట్రా నీకు? నిన్న వరకు బాగానే పోతేవి కదరా, ఈ రోజుకి ఏమైందిరా? మామ ఏమంటున్నావు మామ? నిన్న మొన్న కూడా అలానే ఉండే. నేను కిందికి పోయేటప్పుడు ఊర లెవెల్లో ఫాస్ట్కి పోతా, పైకి ఎక్కేటప్పుడు మొత్తం తిమ్మిడి తీరిపోతుంది. అసలు పైకి ఎక్కుంటూ రావాలంటే నీకు అర్థమవుతుందా? అంత పైకి ఎలా ఎక్కిస్తావు గుట్టలు? ఇంకా ఇప్పుడు ఈ రోజు నోబితగాడు సైకిల్ కొన్నాడు, నన్ను అయితే ఎక్కిరి చంపుతున్నాడు. ఇంకా నీ సైకిల్ని ఏరిపప్ప సైకిల్, ఇంకా చెత్తకొండలో దొరికిన సైకిల్ అని చెప్పేసి అంటున్నాడు. మామ అసలు నీకు సిగ్గే లేదు మామ, ఆడంత ఇజ్జత్ చేస్తున్నాడు అసలు. ఒరే వాడు అలాంటివి ఏం అన్నాడురా, నాకు నీ పైన డౌట్ కొడుతుంది, నువ్వే నన్ను రెచ్చకూడదమా అని ప్లాన్ వేస్తున్నావు కదా. అయ్యో పీకే మమ్మకి తెలిసిపోయేటట్టుంది. లేదు మామ అలా ఎందుకు నేను చెప్తాను మామ, నేను ఎప్పుడైనా నేను ఎలా అన్నా నా చెప్పు. అసలు వాడే నోబితగాడే అలా అన్నాడు. నువ్వు అసలు సైకిల్ కొనే మొక్కమేరా మీ మొక్కలని చెప్పేసి అంటున్నాడు. మామ ఎంతసేపు మామ, వెళ్ళి ఒక సైకిల్ కొనుక్కరాపో కొత్తది. అసలు అడు ముఖం పైన వీళ్ళు ఎగ్గుదాం పోయి కొత్త సైకిల్ మొత్తం ముఖం మీద టైర్ మొక్కలు అన్ని అచ్చులు పడాలి, అలా ఉండాలి మనం అంటే. అసలు చెంచాని ఇంకా పీకే అంటే ఎలా ఉండాలి మామ, నీకు అర్థం కావట్లేదు. పద తొందరగా సైకిల్ కొనుక్కొద్దాం పద. మమ్మ నాకు ఎక్కడో తేడా కొడుతుంది మమ్మ ఈ చెంచాన్ గడు మాట్లాడి ఏంటుంటే. అవునరా ఎక్కడో తేడా కొడుతుంది, వీడేదో ప్లాన్ వేసుకుని వచ్చినట్టున్నాడు. మరి చెంచాను ఇప్పుడు నీకు సైకిల్ కావాల్సిందేనా పక్కానా? అయితే ఇప్పుడు ఉన్న సైకిల్ సేల్ చేసి పడుతుంటారా సరేనా? ఏంటి మమ్మ సైకిల్ సేల్ చేస్తావా? వద్దు మమ్మ, అది నీ పాత సైకిల్ కదా పాపం అని చెప్పేసి మొత్తం మెమరీస్ కోసం ఉంచుకున్నావు, దాన్ని సేల్ చేసేస్తావా? ఇది తెలియదు నా కొడుకు కోసం. వాడి రకునుగా మూసుకొని కూర్చో. మమ్మ సేల్ చేసే మమ్మ, పోతే పోయింది, ఎంత వస్తే అంత మంచి సైకిల్ కొనుక్కొని రాపో ఆ పైసలు పెట్టుకొని. ఇప్పుడు దాని నుంచి ఒక 2000 5000 అన్న రావా అంటావా ఏంటి? అరే ఇందాకేమో అన్నావు కదరా నువ్వు స్కూల్కి పోయే ముందు, అది పల్లిలా లేదా పుట్టినలా ఏదో పప్పు ఏదో రాదన్నావు కదరా, అది ఏమంటారు ఇనుప సామాన్లోడుగా అమ్ముతే నా కొడుక పొద్దున డైలాగ్ వేసావు. ఇప్పుడు మళ్ళీ 5000 అంట, నా కొడుకుని ఎగిరి తన్నాలి అసలు. సరే రా డోరేమాన్ పద, మన ఇద్దరం పోయి సైకిల్ అమ్ముకుని వద్దాం. నువ్వేనే ఉండరా మమ్మ నువ్వేమైనా చేయి, నాకైతే గేర్ సైకిల్ కావాలి. నీ గేర్ సైకిలా? ఒరే నువ్వు నా కొడుక గేర్ సైకిల్ అంటే గేర్లు ఏనికన్నా వచ్చారు అవుట్, నాకు డౌటే వీడికి. పదంట రే డోరేమాన్ వస్తున్నావా? వస్తున్నా మమ్మ వస్తున్నా, వాడు కథలు పడుతున్నాడు కదా, వాడు వెనకాల చూసి చూస్తున్నా ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. పద అయితే తొందరగా మనం ఎట్టి సైకిల్ కొందాం మమ్మ, తక్కువ రేట్లో కొందాం మమ్మ. పైసలు కూడా లేవు మన దగ్గర. ఇందాక నేను బడ్జెట్ మొత్తం లెక్కేస్తే చాలా పైసలు తక్కువ ఉన్నాయి మన దగ్గర. రే ఇప్పుడు బడ్జెట్ గురించి ఎందుకురా బాబు, నువ్వు బడ్జెట్ చెప్పావు అనుకో నా గుండె మొత్తం పగిలిపోయిద్ది. ఇంకా పైసలు లేక తల్లడుతుండే మళ్ళీ నువ్వు బడ్జెట్ అని చెప్పకరా బాబు. నా దగ్గర 6000 ఉన్నాయి అంతే తెలుసా, మొత్తం నెల మొత్తం అవే నడపాలి. ఇప్పుడు సైకిల్ అని చెప్పి చంపుతున్నాడు. పద సైకిల్ పైకి ఎక్కరా, పైకి కాదు డైరెక్ట్ కార్ పైకి ఎక్కిచ్చారా? లేదు నీతో నడిపించుకుని వద్దాం అనుకున్నా. పద సెట్ కార్ పైన పెట్టేసాం అనుకో నొల్లు ఉండదు. అమ్మ కింద పడదా ఏంటి సైకిల్ అలా పెడితే? మరి ఎందుకు పడుతుందిరా, దాని అంత కరెక్ట్గా సెట్ చేసి నాకు ఇంకెందుకు పడుతుంది? నువ్వు వాళ్ళు ఎక్కయ్యేవేంటి? చించన్ గడు కూడా ఓ నమ్మకం అసలు ఉండనుండదు. వామ్మో కదులుతుందో ఏమైందిరా దానికి అలా కదిలింది రియార్. అరే ఏమమ్మా అయ్యింది మమ్మ, నిజంగా అలా కదిలింది. అది ఏదో ఐస్ కందం పెట్టి అటు ఇటు గుంజినట్టు. వామ్మో పద మమ్మ తొందరగా వెళ్ళి మనం వచ్చేసి ఈ సైకిల్ని సేల్ చేసి ఏదో తక్కువ రేట్లో ఒక సైకిల్ అయితే కొనుక్కొద్దాం సరేనా? నువ్వు 5000 6000 ఉన్నాయి అన్నావు కదా, 6000 పైసలు అలానే ఉంచు, ఈ సైకిల్కి వచ్చే పైసలతోనే కొనుక్కుందాం సరేనా? మరి పైసలు రావరా దీనికి? నాకు తెలుసు కదా, అందుకే నేను దీన్ని ఇంతవరకు సేల్ చేయలేదు. నువ్వు నిజంగా నమ్మేస్తున్నావు ఏంటి వస్తాయని చెప్పేసి? ఏంటి మమ్మ నువ్వు అన్ని రోజులకి చెప్పింది అవద్దాలా ఏంటి? నువ్వేం చెప్పావు? ఇది వచ్చేసి నా నెమరీ సైకిల్, నేను చిన్నప్పటి నుంచి నడిపాను కాబట్టి దీన్ని ఇంకా సేల్ చేయలేదని
చెప్పేసి నాకు అన్ని రోజులకెళ్ళి చెప్తున్నావు కదా. నా తొక్కరా నిజంగా అయితే నేను ఎన్ని రోజులు ఎందుకు ఉంచుకుంటారా, నేను ఎన్నిగానో కార్లు అమ్మేశారా ఫస్ట్ నుంచి వచ్చినాయి అని, ఇది ఎవడు కొనుక్కోడని చెప్పేసి సేల్ చేయలేదు. పద ఇప్పుడు నాకు ఒక షాప్ తెలుసు, దూరం ఉంది, బట్ అక్కడికి పోయామంగో పక్కా కొనుక్కుంటాడు వాడు, నాకైతే నమ్మకం ఉంది. బట్ వాడి దగ్గర కొత్త సైకిల్ ఉన్నాయో లేవో తెలియదు, ఎందుకంటే నేను ఫస్ట్ ఆడ దగ్గరనే కొన్నా. సో వాడి దగ్గరికే పోదాం. సో అది ఎప్పుడుతోరా బాబు నేను ఈ కార్ ఏమంటారు ఈ సైకిల్ రిపేర్ చేయించుకున్నట్టు అక్కడికి పోయి పద ఫస్ట్ అయితే వెళ్ళి చూద్దాం. షాప్ ఉంటే ఓకే, ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు పోయిన షాప్కి పద చూద్దాం వెళ్ళి ఉందో లేదో. ఏంటి మామ నువ్వు చిన్నప్పుడు వచ్చావా, అది కూడా బీచ్ కాడికి? ఏంటి మామ ఇక్కడ సైకిల్ చూడు అమ్మా ఎన్ని గానం ఉన్నాయో. ఒరే అవునరా సైకిల్ షాప్ బంద్ చేశాడు అనుకున్నా, చూసావా రెంటెడ్ కూడా ఇస్తాడు కావాలంటే. సార్ పద దింపు, దీనమ్మా సైకిల్ దింపుదాం పద. ఫస్ట్ పైన ఉంది సెట్ దింపేసాం, చెరుగురా కొంచెం చెరుగు దీన్ని నాకు ముందుకు తీసుకుపోయి పెడదాం, ఎందుకంటే తను కూడా చూసాడు కదా సైకిల్ ఎలా ఉందో. అంకుల్ బాగున్నారా, చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, దగ్గర ఎన్ని 10 ఇయర్సా 20 ఇయర్స్ దగ్గర 15 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. అరే యార్ ఏం తిరకపోయా, రే సారీ రే యార్ ఏంద్రా బాబు ఇరకపోయా. ఏం అంకుల్ బాగున్నారా? ఏంటి నీకు తెలుసా ఏంటి అంకుల్ మీరు నన్ను నిజంగా మర్చిపోయారు ఏంటి? నేను అప్పుడు వచ్చేటోని కదా సైకిల్ కోసము, దగ్గర 15 ఇయర్స్ అవుతున్నాయి, చాలా రోజుల తర్వాత చూస్తున్నా, మీరు ఇంకా ఎంగగా ఉన్నారు కదా. రే నువ్వు వారా పైకి వామ్మో ఏంట్రా ఇంత పెద్దగా అయిపోయావు, మళ్ళీ ఏంటి చాలా రోజుల తర్వాత సైకిల్ వేసుకుని వచ్చావు, ఏంటిది ఏం కావాలి? అంకుల్ అదేంటిదంటే చెప్పరా ఏం కావాలో చెప్పు. అది నా సైకిల్ ఉంది కదా దాన్ని సేల్ చేద్దాం అనుకుంటున్నాను. మా చించాన్ గాడను కూడా ఉన్నాడు, వాడికి సైకిల్ కావాలి, వాడిది పాతగా అయిపోయిందని చెప్పేసి ఇంట్లో మొత్తం నొల్లి చేసి చంపుతున్నాడు అంకుల్. అందుకే చూస్తున్నా, మీరు తీసుకుంటా అంటే తీసుకోండి, ఎంత వస్తుందో అంత ఇచ్చేయండి. నేనైతే అనుకుంటున్నా ఒక 5K అలా వస్తాయనైతే అనుకుంటున్నా. సో మీరు చెప్పండి ఇంకా ఎంతకి పోతుంది, ఇంకా ఎంత అని చెప్పేసి. తెలుసు కదా నేను ఎన్ని రోజులకి నడుపుతున్నా అని చెప్పేసి, సో మీకు నమ్మకం ఉంటుంది కదా నా పైన. సో తీసుకుంటారని చెప్పేసి వచ్చా, తీసుకుంటా అంటే చెప్పండి, లేదంటే ఇంకా నేను ఏం చేయలేను. ఎలానే కొత్త సైకిల్ కూడా తీసుకోవాలి. కొత్త సైకిల్ కూడా తీసుకుంటావా? బట్ ఇది రే నువ్వు ఇంకీ సైకిల్ నడుపుతున్నావా? మాన్ బావుడిరా బాబు నువ్వు ఇంకా ఏంద్రా నువ్వు మొత్తం ఇది 100 సంవత్సరాలు నడుపుతావు ఏంటి? సర్లే సైకిల్ అయితే చాలా పాతదిరా, దాన్ని ఎవడు కొనుక్కుంటాడరా నాకు తెలియదు. దానికి నువ్వు అడుగుతున్నావు కాబట్టి 2K ఇస్తారా? ఏంటి అంకుల్ 2Kనైనా? అప్పుడు మనం ఎంత కొన్నాను దగ్గర అది నేను అప్పుడు 6Kకో 7Kకో కొనిండే అప్పుడే, నేను తెలుసు కదా. అరే కొనిండి లేదురా, నువ్వు రిపేర్ చేయించుకున్నావు, అంత పెట్టేసి ఆ చైన్ అవన్నీ కలిపేసి రిపేర్ చేయించుకున్నావు, అంతగానో కొనలేదు నువ్వు నీ దగ్గర ఫస్ట్ నుంచే ఉండే అది. సరే ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు, ఇంకా దానికన్నా ఎక్కువ రేట్ పెంచవా, లేదంటే ఒక 3K అని ఇచ్చేసేయి. 3K రా? సరే రా, ఇంకా నువ్వు చెప్తున్నావు కాబట్టి తీసుకో 3Kకి. 3Kనా? సరే అయితే 3K అంటే ఓకేలే, ఉన్నదానికన్నా బెటరే కదా. సరే అయితే అలానే నేను ఒక సైకిల్ తీసుకుందాం అనుకుంటున్నా. సో ఎంతకు ఉన్నాయి ఒక్కొక్క సైకిల్? నార్మల్ సైకిల్ అయితే దగ్గర 6,000 7,000 అయితే వచ్చేస్తాయి. బట్ మీకు గేర్ సైకిల్ కావాలంటే ఇంకా దగ్గర 10-15 పెట్టాల్సిందే మంచిది కావాలంటే. 15 గేర్ సైకిల్ కి? సరే అంకుల్ ఒకసారి నేను టెస్ట్ డ్రైవ్ చేసి చూస్తా బాగుందా లేదా అని చెప్పేసి. సరేరా చూడు ఒకసారి. సరే ఆగు, నేను ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. అరే డోరేమో ఆగరే ఎన్నో ఉండు పోయేసి వస్తా ఒకసారి. సరే మమ్మ తొందరగా పోయి రాపో. సరేరా బాబు నేను ఎడిగిపోతున్నా, ఏదో ఏమంటారు మొత్తం దేశం దాచిపోయేటట్టు అంటున్నారు కొడుకులు. పద తొందరగా ఇటు నుంచి ఇటే కదా ఒక రౌండ్ వేసి వద్దాం, అంటే ఎలా ఉందో చూసొద్దాం. సైకిల్ మాత్రం కంఫర్ట్ బాగానే ఉంది, బట్ ఇది కొంచెం గేర్ సైకిలే తీసుకుందాం అనుకుంటున్నా. ఇది అంత బాగాలేదు, అంటే కొంచెం గేర్ సైకిల్ బాగుంటుంది. వాడు గేర్ సైకిల్ అడిగిండు కదా ఆయన కూడా, బట్ అది 15,000 అంటున్నాడు, నా దగ్గర 6,000 ఉన్నాయి. ఇంకా మిగిలిన పైసలు ఏం చేయాలి? అరే ఇక్కడెవరు బాబు? స్టాచ్యూవా? కాదు మనిషిరా బాబు, స్టాచ్యూ అనుకున్నా నిజంగా. పద యార్ నేను నిజంగా స్టాచ్యూ అనుకునేటోని. బెస్ట్ సైకిల్ అయితే బాగానే ఉంది, బట్ ఇంక ఇది వద్దులే, మనకు వచ్చేసి గేర్ సైకిలే తీసుకుందాం. ఇంకా మిగిలిన పైసలు ఉన్నాయి కదా దాచిపెట్టుకున్న పైసలు కూడా కలిపేయాలనుకుంటా. ఈ చించాన్ గడ్ కోసం మనీ మొత్తం పెట్టాల్సి వస్తుంది. 6,000 ఉన్నాయి, 6,000 మళ్ళీ 3,000 9,000 ఎంతకో దగ్గర కడదాం. అంకుల్ ఇది 10Kకి ఇచ్చేయచ్చు కదా, నేను గేర్ సైకిల్ తీసుకుందాం అనుకుంటున్నా, ఒక 10,000కి ఇచ్చేయచ్చు కదా. 10,000కా? చెప్పా కదరా నీకు ఫస్ట్ 15,000 అయితే గేర్ సైకిల్ అయితే ఉంటుంది, తోపు ఉంటుంది, అసలు నీకు ఇంకా కంఫర్ట్ ఉంటుంది. ఇంకోటి నీకు ప్రాబ్లం కూడా రాదు, మంచి సైకిల్ అసలు అది. నాకు తెలుసు అంకుల్ మీరు అమ్మే సైకిల్ మొత్తం తోపు ఉంటాయి అని చెప్పేసి, బట్ మా దగ్గర మనీ కూడా ఉండాలి కదా అంత మంచిది కొనాలంటే. అందుకే కొంచెం 10,000లో చూడండి, మీకు కావాలంటే మనీ తర్వాత ఏదైనా మళ్ళీ ఎప్పుడు అనుకుంటాం కదా అప్పుడు చూసుకుందాం. ఇప్పుడైతే 10,000 ఉన్నాయి, ఒక గేర్ సైకిల్ కావాలి అంతే నాకు. సరే రా బాబు నువ్వు ఎలా నాకు తెలిసినోడువే కదా. సరే అరే కింద పడతావేంట్రా? అరే అంకుల్ సారీ అది జారి పడిపోయా పైనుంచి, సైకిల్ చూద్దామని వచ్చేసి. సరే అయితే నాకు ఇక్కడ సైడ్ ఉంది కదా బ్లూ కలర్ది లేదా రెడ్ కలర్లో రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చేయండి. బ్లూ కలర్ ఉందా ఇక్కడ సైడ్? ఓ డార్క్, ఓకే 2 అంటే ఇదే తీసుకో. అయితే డార్క్ బ్లూ బాగున్నట్టుంది, రెడ్ కొంచెం అది ఇందాక మీ పాత సైకిల్ లెక్కన ఉంటుంది. ఈ కలర్ తీసుకో బాగుంటుంది. సరే పైన పెట్టేనా నీ కార్ పైన? నుల్లు ఉండదు ఇంకా. మా
మనీ నాకు వచ్చేసి ఇచ్చేసి నేను నీ కార్ పైన పెట్టేస్తా. సైకిల్ అయితే సూప్ ఉంటుంది, ట్రై చేయండి అసలు. సరే సరే పద సైకిల్ అయితే పైన పెట్టేసాం, మొత్తం సేల్ చేసాం, మనీ కూడా ఇచ్చేసాం. సో నొల్లిరా బాబు, అసలు ఈ సైకిల్ ఎత్తోనే నొల్లైపోయింది. ఏమరా డోరేమోన్గా, అసలు ఇంత పైసలు పెట్టి కొంటామని నేను కూడా అనుకోలేదు. ఏదో 5,000లో కొనేద్దాం అనుకుని వస్తే మొత్తం 10,000 పెట్టి కొన్నాము. అసలు పైసలన్నీ నాశనం అయిపోయినాయి. ఏంటి మమ్మ, వాడు చెప్తే నువ్వు కొనేస్తావా ఏంటి? ఈ అంకుల్ నీకు తెలిసినోడే కదా, మంచిగా ఈఎంఐలోనే అడగండాల్సింది. మొత్తం అని గనం పైసలు అయిపోగొట్టేసావేంటి మమ్మ అసలు? అరే తెలిసినోడు కాబట్టి ఇంకా అలాంటివి చేయవద్దురా. ఇప్పుడు మనం తెలిసినోడు కాబట్టి మనం పైసలు తీసుకుందాం అనుకో, సడన్గా మన దగ్గర మనీ లేకపోతే కరెక్ట్గా ఈఎంఐ వచ్చింది అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి? మనకు తెలిసినోడితోనే ఎందుకు మొత్తం అది నాశనం అయిపోతాం ఎందుకు? పద ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కదా పైసలు, నేను సేవ్ చేసి పెట్టుకుని ఉన్న పైసలు ఉన్నాయి, దాన్ని పెట్టుకుని వచ్చా. ఇప్పుడు మన దగ్గర ఒక నెల ఉంటే ఒక నెల ఉండవు. సో ఈఎంఐ తీసుకుందాం అనుకో, అది ఒక నెత్తి నొప్పిరా బాబు. ఎప్పుడైనా ఈఎంఐ తీసుకోవద్దు. అది ఎలా అంటే పర్మనెంట్గా పక్కా వస్తే అంటే అప్పుడు తీసుకోవచ్చు. మన దగ్గర మనీ ఎడునేరా ముందు, మనం పని చేసలేము. సో మనీ రావు కాబట్టి ఇలా తీసుకోవద్దు. ఉన్న మనీ ఉన్నాయి కదా ఇప్పటికైతే, ఏదో ఒకటి చేసి మైకిల్కి ఏదో ఒకరికి మనకి మళ్ళీ మిషన్స్ అడిగేసి పైసలు అయితే తెచ్చుకోవచ్చు. పద. అమ్మో అయ్యయ్యో, అరే యార్ సైకిల్కి ఏం కాలేదు కదా ఇంకా. అమ్మా ఏంటి మమ్మ అసలు గల్లీలు తిప్పుకొని వస్తున్నావు? సక్క రోడ్డు పైన వస్తే తొందరగా వస్తాం కదా అసలు. మరి సక్క రోడ్డు పైన వస్తే తొందరగా పెట్రోల్ కూడా అయిపోయిద్దిరా. నేను పెట్రోల్ అయిపోయిద్ది. ఇప్పటికే 10,000 బొక్క పెట్టుకున్నాం, పెట్రోల్ కూడా మళ్ళీ బొక్క పెట్టుకుందావా? ముందే చాలా దూరం నుంచి వచ్చాము, అక్కడ నుంచి ఇక్కడికి పొయ్యి రావడం మొత్తం దీనికి పెట్రోల్ మొత్తం అయిపోయిద్ది. ముందే ఈ కారు చాలా తక్కువ ఇస్తుంది మైలేజ్, మొత్తం బసకైపోతాం. పద తొందరగా తొందరగా సైకిల్ ఇచ్చేసి పండుగ వచ్చిపోయి. వీడే అరే నా కొడుకు బయటనే వెయిట్ చేస్తున్నాడు, మనం ఎప్పుడు వస్తామని చెప్పేసి. వీడు మొత్తం కరువులో ఉన్నాడు. ఏంట్రా చెంచాను బయటనే ఏదో ఆడుతున్నావా డైరెక్ట్? ఇది అంతగానో తొందర ఎందుకురా నీకు? వాడు చెత్తగాడు మమ్మ, మొత్తం 10,000 బొక్క పెట్టించాడు వాడు. అసలు పిచ్చోడు వాడు. ఉన్న సైకిల్ నడుపుకోక మళ్ళీ ఒక పైసలు బొక్క. ఏంటి 10,000 సైకిల్ పెట్టి కొన్నారా నా కోసము? మామా థ్యాంక్ యూ సో మచ్ మామా, లవ్ యూ మామా. అసలు నా కోసం 10,000 పెట్టి కొన్నావా? లేదురా నీ కోసం కాదు, నోబితగాడు కోసం కొన్న 10,000 పెట్టి. సరేనా? ఊరుకో మామా, జోక్ చేస్తావు. సరే అయితే నేను ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసేనా, ఒకసారి చూసి వస్తా ఎలా ఉందని చెప్పేసి. జరగండి ఒకసారి నడిపేసి చూద్దాం. అండ్ ఫ్రెండ్స్ మీరందరూ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా? మనం వచ్చేసి ఒక డ్రైవ్ అయితే వేసేద్దాం, గట్టిగా వేస్తే మళ్ళీ ఇక్కడ రాకూడదు. వామ్మో ఇంకోటి చూసారా, ఇది గేట్ సైకిల్. నా ఆశ నెరవేరింది, డింగి 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 డిగి డిక్కి 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 డిక్కి. నోబితగాడు ముఖం పైన వెళ్ళి రౌండ్గా మొత్తం టైర్ అచ్చలన్నీ గీసి పడుతుందా చూడండి. అసలు గేట్ సైకిల్ వాడికన్నా తోపు ఉంది నా సైకిల్ అసలు. వామ్మో అసలు పీకేమమ్మ ఇంత మంచి సైకిల్ తెస్తాడని నేను అనుకోలేదు. పీకేమమ్మకి నేనంటే ఇష్టం, నాకు తెలుసు అది. పెద్ద మనం వచ్చేసి తొందరగా మంచి సైకిల్ వచ్చింది కదా, ఒక రౌండ్ వేసి వద్దాం. మొత్తము సిటీ మొత్తం దగ్గర మొత్తం తిరిగేసి వద్దాం. అసలు దగ్గర పీకేమమ్మ ఇలా ఇంటికన్నే ఉన్నాడు, తిరిగి వచ్చాడు కదా పీకేమమ్మ, ఇప్పుడేం రాడు. మనం వచ్చేసి ఎక్కడంటే అక్కడ తిరిగేసి వద్దాం. ఇప్పుడు ఈడు తిరిగామనుకో మనకు అంత మంచిగా అనిపించదు. మంచిగా చెట్లు ఉన్న దగ్గరికి వెళ్ళి రౌండ్ కొట్టొచ్చామనుకో తోపు ఉంటుంది అసలు. పదండి మెల్లగా మనం వచ్చేసి మొత్తం తిరిగేసి వద్దాం. ఏంట్రా బాబు అసలు ఈ పైకి ఎక్కడానికి ఈ సైకిల్ కూడా కష్టమే ఉంది. ఆ సైకిల్ ఇంకా బాగున్నట్టుండే మనకన్నా. సరే ఫస్ట్ అయితే ఇంకా కొంచెం ముందుకు పోదాం, అటు నుంచి వచ్చేటప్పుడు బాగుంటుంది. ఒరేయ్ చూస్తున్నారు కదా, పైన ఒక బాబా ఉన్నాడు. ఈ బాబా దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయంట. ఆ బాబాని కిడ్నాప్ చేసి మనం వచ్చేసి సూపర్ పవర్స్ అయితే తెచ్చుకోవాలి. వినపడుతుందా? వినపడుతుంది బాస్. ఇప్పుడు వచ్చేసి తన దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయి అంటున్నావు కదా, వెళ్ళి ఎలా కిడ్నాప్ చేద్దాం అసలు? మరే ఏరి పప్పల్లారా, మీకు కనబడట్లేదా? మన బాబా మెడిటేట్ చేస్తున్నాడు. ఇప్పుడే మన ఛాన్స్. తొందరగా వెళ్ళి మనం బాబాని కిడ్నాప్ చేసి మనకి పవర్స్ ఎలా వస్తాయని చెప్పేసి అడిగి మనం పవర్స్ అయితే తెచ్చుకున్నాం అనుకో, లాస్ ఏంటోస్ లో ఇంకా మనం పట్టుకునేటోడే ఉండడు. మనం పవర్స్ వాడేసి ప్రతి షాపు, ప్రతి బంగారం షాపు, మొత్తం బ్యాంకులు అన్నిటినీ మనం వచ్చేసి దొంగతనం చేసేయచ్చు. అప్పుడున్న పైసలే మనం కోట్స్ వల్ల అయిపోతాం రా. బుర్ర వాడండి రా, ఒకడు కూడా బుర్ర వాడాడు ఎందుకో. ఏమి బాస్ ఏం మాట్లాడుతున్నావు అసలు? బాబా దగ్గర నుంచి పవర్సా? బాబాలకి ఎప్పుడైనా పవర్స్ ఉంటాయా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇప్పుడు మనం పోయామనుకో, నిజంగా పవర్స్ ఉన్నాయనుకో, మనం అందరం ఫసకే కదా. రే చెప్పించేయండి రా, లేదంటే ఈరోజు మీరు ఉండాలనుకుంటున్నారా లేదా? ఏంటి ఇక్కడ ఉన్నారే? రే జాన్ గడ్ ఏం చేస్తున్నాడు ఇక్కడ? వామ్మో ఈ జాన్ గడ్ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. పైన పాప ఉన్నాడే, అయ్యో జ్యూస్ బాబా కూడా ఈయనే ఉన్నాడు. ఈ కొడుకు ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. పదండి మెల్లగా వెళ్దాం, మనం మెల్లగా వెళ్ళి విందాం అసలు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళు. పదండి. అరే తొందరగా పదండి రా, తొందరగా వచ్చేసి ఈ జ్యూస్ బాబాని కిడ్నాప్ చేసి పవర్స్ అయితే తెచ్చుకుందాం పదా. ఇందాక చెప్పినట్టు ప్లాన్ మొత్తం సక్సెస్ చేసేద్దాం పదండి. ఈసారి మనకైతే పవర్స్ రాగానే లాస్ ఏంటి వస్తే ఇంకెవరు ఆపుతాడు మనం చెప్పు, నాకు అర్థం కాదు. ఏంటి మా జ్యూస్ బాబాని కిడ్నాప్ చేస్తారా? మీరు అయిపోయారా నా చేతిలో? మా జ్యూస్ బాబా నన్ను ఎన్నిసార్లు హెల్ప్ చేశాడు, ఆ గ్రాని నుంచి కాపాడాడు, ఇంకా ఎంత దయ్యాల నుంచి కాపాడాడు మా జ్యూస్ బాబా. మీరు మా జ్యూస్ బాబాని కిడ్నాప్ చేద్దాం అనుకుంటారా? మీరు అయిపోయారా నా చేతిలో?
ఏ ఫసా అయిపోయిండ్రా బిడ్డ వీడే నీ జాన్ గడికి ఏం కావట్లేదు ఆగి ఈ కొడుకులో వేసేద్దా ఫసక్క అయ్యో జ్యూస్ బాబా మనకి హెల్ప్ చేసినట్టున్నాడు. ఇంకా జాన్ నువ్వు అయిపోయేవరా నా చేతిలో, మా బాబాని నువ్వు కిడ్నాప్ చేద్దాం అనుకుంటావా? అయిపోయేవరా నువ్వు నా చేతిలో, ఈసారి గుదితే దవడ మొత్తం వాసిపోవాలా. మరి రే ఈ పిల్లోడు వచ్చేసి నా ప్లాన్ మొత్తం చెని కొట్టేశాడే, తొందరగా వెళ్ళిపోదాం. ఈసారి కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. మనం ఎప్పుడైనా బతుకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. పద ఈ నుంచి తప్పించుకుందాం పద. అది అంత భయం ఉండాలి అసలు నా బిడ్డ. బాలక పైకి ఒకసారి రా. ఓయ్ జ్యూస్ బాబా పిలుస్తున్నట్టున్నాడు నన్ను పైకి రామని చెప్పేసి. ఏంటిది పద వెళ్దాం ఒకసారి, ఏంటిదో ఎందాం పదండి. జ్యూస్ బాబా నన్ను ఎప్పుడు ఇలా పిలవలేదే, ఏదో జరుగుతుంది. ఏమైంది జ్యూస్ బాబా, ఏమైంది, ఎందుకు పిలుస్తున్నావు నన్ను? నువ్వు నీ ప్రాణాలని అడ్డుగా పెట్టి మరి నన్ను కాపాడావు. అందుకు నువ్వు చాలా నచ్చావు. నీకు ఏదైనా బహుమతి ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నా. ఏమిద్దామని ఆలోచిస్తున్నా, చూద్దాం ఏమిద్దామని చెప్పేసి. జ్యూస్ బాబా నిన్ను కాపాడింది ఏదో నీ దగ్గర నుంచి తీసుకోవాలని కాదు, నేను ఆ కొడుకులో నిన్ను ఏదో చేద్దాం అనుకొని చూస్తున్నారు, అందుకే నేను అలా చేశాను. లేదంటే నేను వెళ్ళిపోయేటోని. మా మామ నాకు ఈరోజు కొత్త సైకిల్ ఇప్పించాడు, ఒక్కసారి రౌండ్ వేసి వద్దామని చెప్పేసి వచ్చా. లేదంటే అసలు నాకు ఇలా తెలియదు ఈ బిడ్డలు ఇలా చేస్తున్నారని చెప్పేసి. సరే అయితే నువ్వు ఇలా అంటున్నావు కాబట్టి నాకు ఇంకా నువ్వు చాలా నచ్చావు. అందుకు నీ కోసం అయితే ఒక మంచి వరం అయితే ఇస్తున్నాను. నువ్వు ఏది కావాలంటే జరిగిపోతుంది. ఇప్పుడు నీ దగ్గర సైకిల్ ఉంది కదా, అది కారు లాగా కూడా నువ్వు మార్చేయచ్చు. సో నీకైతే పవర్స్ అయితే ఇస్తున్నాను, తదాస్తు. ఏంటి పవర్సా? నేను ఏది కావాలంటే అది జరుగుతుంది, ఇంకా సూపర్ పవర్స్ కూడా ఉన్నాయా ఏంటి? సరేలే బాబా నేనైతే పోతున్నా, నాకేం అర్థం కావట్లేదు నువ్వేమంటున్నావు. నా చిన్న బుర్రకి నాకేం అర్థం కావట్లేదు. పద మనమైతే వెళ్ళిపోదాం. ఏదో కారు ఏదో అన్నాడు జ్యూస్ బాబా, మనకెందుకు లే పద వెళ్ళిపోదాం ఫాస్ట్గా అయితే. ఏంటి ఇది? ఏయ్ ఏయ్ నా సైకిల్ అడిగిపోయింది. అయ్యో సూపర్ కార్ వచ్చేసింది, వామ్మో స్పోర్ట్స్ కార్ వచ్చేసింది. నా సైకిల్ అడిగిపోయా. అయ్యో నా సైకిల్, ఒరే నా సైకిల్ పిచ్చేమమ్మ నన్ను తంతాడు. కార్ వచ్చింది కదా, కార్తో ఏం ప్రాబ్లం లేనట్టుంది. అవును జ్యూస్ బాబు ఏం చెప్పాడు, మనకు వచ్చేసి నాకు ఏది కావాలంటే అది వస్తుంది అన్నాడు కదా, అయితే ఇదేననుకుంటా జ్యూస్ బాబు చెప్పేది. పదండి మనకైతే కార్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ బాబా, నీ వల్ల నాకు వచ్చేసి కార్ అయితే వచ్చింది. పద ఇప్పుడు వెళ్ళి పీకే మమ్మకి చూపించేసి, పీకే మమ్మ అసలు బుర్ర పాళ్ళు లేపేస్తా. నేను ఇప్పుడే ఈ కార్ ఎక్కితే ఆ కార్ వచ్చేసి అంటే సైకిల్ ఎక్కిన సైకిల్ వచ్చేసి కార్ లెక్క అయిపోతుందేమో. పదండి ఇంటికైతే వెళ్దాం మనము. అయ్యయ్యో నా కార్ అయ్యయ్యో. ఓయ్ డ్యామేజ్ కూడా కావట్లేదు, వామ్మో అసలు ఎరగని కూడా ఎరగట్లేదు. ఈ కారు తోపు ఉంది కదా, కారు మాత్రం అయ్యయ్యో తోపు ఉందని చెప్పేసి నాశనం చేసేటట్టునే. అండ్ ఫ్రెండ్స్ మీరు అందరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పీకే మమ్మకి పోయి చూపిస్తే పీకే మమ్మ ముఖం చూడాలి ఎలా అవుతుందో. ముఖం మొత్తం ఇలా పెట్టేస్తాడు సర్ప్రైజ్ తోటి. పద మనం వచ్చేసి తొందరగా అయితే ఇంటికైతే వెళ్దాము. ఇంటికి వెళ్ళేసి పీకే మమ్మకి కార్ అయితే చూపిద్దాం. సో మామ మాత్రం బుర్ర పాడైపోవాలి అసలు మామకైతే. పదండి ఇక్కడ ఉంటుంది దగ్గర, ఏదో మెయిన్ రోడ్ ఎక్కించుకొని పోతే అయ్యయ్యో మెయిన్ రోడ్ అని చెప్పేసి కింద పడేటోని. పద తొందరగా అయితే వెళ్ళిపోదాం. మెయిన్ రోడ్ ఈ పై నుంచి ఉందనుకోండా, ఇట్లనే ఉంటుంది. ఈ పై నుంచి వెళ్ళిపోయి మెయిన్ రోడ్ ఎక్కితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. పదండి మనం వచ్చేసి ఇంటికి అయితే వెళ్దాము. అండ్ మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.